నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 12 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 ఈరోజు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46 వరకు. ఈరోజు తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:25 వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మూల నక్షత్రము రాత్రి 9:47 వరకే. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము రాత్రి 8:13 నుంచి రాత్రి 9:56 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3:18 నుంచి సాయంత్రం 4:10 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 3:08 నుంచి సాయంత్రం 4:51 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. జూన్ 12 2025 ఈరోజు 12 అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితులు బుధుడు వృషభ రాశిలో 2వ స్థానంలోను, సూర్యుడు మిథున రాశిలో 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఆర్థిక లావాదేవీలు లాభపడతాయి, ప్రాజెక్టులు కలిసి వస్తాయి. లాభాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ లాభాలు ధనపరంగా ఉండవచ్చు, లేదా అంటే పనిపరంగా ఉండవచ్చు. కార్యజయం రూపంలో కూడా కలిసి వచ్చినా అది లాభమే అవుతుంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే కొత్త ఆలోచనలు వస్తాయి, వాటిని అమలు జరిపే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగాను, శుభకార్యం కోసం ప్రణాళికలు వేసుకునేటట్టు, డెసిషన్స్ తీసుకునేటట్టుగా ఉండబోతోంది. సంతోషించదగిన విషయము. విద్యార్థులకు అన్ని రకాలుగా చాలా ఉండబోతోంది. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా మీరు ఏ పని అయితే ఆగిపోయిందో మధ్యలో దాన్ని తిరిగి పునఃప్రారంభించేందుకు ఈరోజు చాలా మంచి తిథి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏదైనా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని అక్కడ శనగలను కానీ లేదా పసుపు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు లగ్నంలోను, సూర్యుడు 2వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి అన్ని విధాల లాభాలు, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్, మీరు అనుకున్న దిశలో ట్రాన్స్ఫర్స్ రావడము. దీంతో పాటు వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసిన వారికైనా సరే మీరు అనుకున్న స్థాయి కన్నా ఒక మెట్టు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనువైన సమయము. కుటుంబంలో ప్రశాంత వాతావరణము, శుభకార్యాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల చూసినా కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈరోజు కనిపించటం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు మీకేదైనా ఇబ్బంది కానీ, అడ్డంకి కానీ, ధనపరంగా కానీ, అంటే పనిపరంగా కానీ, కార్యపరంగా కానీ ఏదైనా అడ్డంకులు ఉంటే గణపతి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో పసుపు గణపతిని చేసుకొని మీ యొక్క కోరికను కానీ, ఆగిపోయిన పనిని కానీ చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 12వ స్థానంలోను, సూర్యుడు లగ్న స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు కొంత ఆలోచనలు, మీది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీ యొక్క ఆలోచనలో గందరగోళం అనేది ఏర్పడుతుంది. ఒక క్లారిటీ రాదు, సంశయంగా ఉండబోతున్నారు. ఏ పని ముందుకు వెళ్ళేటట్టుగా కనిపించడం లేదు. అది కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. ఎవరికైనా సరే, ఈవెన్ విద్యార్థులకైనా సరే, నేను ఇది చెయ్యాలా, నేను చదవాలా, వస్తుందా రాదా, ఇలాగా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి
గందరగోళము, అనుమానాస్పదంగాను, కొంత డిస్టర్బెన్స్గా ఉండే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు ఈరోజు ఏ పని చేసేందుకు ప్రయత్నం చేయకండి, కలిసి వచ్చేటట్టుగా కనపడలేదు. అయితే ఖర్చులు కూడా మీకు అనుకోని ఖర్చులు పెరగడము, అనుకోని ఖర్చులు రావడము, ఖర్చుల మీద నియంత్రణ కోల్పోవడము, ధన నష్టం జరిగే అవకాశము, చోర భయము ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈరోజు ప్రత్యేకంగా శనివారం కానప్పటికీ నవగ్రహ ఆలయంలో నల్ల తెలలు అనగా నల్ల నువ్వులను మీ పేరిట దానంగా ఇచ్చుకున్నట్టయితే ఒక స్థిరమైన సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే లాభాలు కనబడుతున్నాయి. లాభాలు అంటే వస్తుపరంగా, ధనపరంగా, కార్యపరంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే లాభాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు గతంలో అడిగినా చెయ్యని వాళ్ళు ఇప్పుడు చేసేందుకు, వారి ముందుకు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు కుటుంబంలో శాంతి నెలకొనే అవకాశము, మీరు అనుకున్న కార్యము జయము సిద్ధించే అవకాశాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు అంటే ఈరోజు మీరు గురు సంబంధిత ఆలయాలను దర్శించడం కానీ, గురుగ్రహ మంత్రం చెప్పించడం కానీ, శక్తి ఉన్నవాళ్ళు గురుగ్రహ శాంతి చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో ప్రోత్సాహము అంటే మిమ్మల్ని గుర్తించడము, మీకు సపోర్ట్ చేయడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అంటే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు రావడము, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీలు పెరగడము, ఏరియర్స్ రావడము ఇలాంటి లాభాలు గోచరిస్తున్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగస్తులకు మినహా మిగతా వారికి అంత అనుకూలంగా లేదు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి గోధుమలు కానీ, ఎర్రని వస్త్రాలు కానీ మీ చేత్తో కనీసం ఒక వస్త్రమైనా లేదా ఒక కేజింపావు గోధుమలైనా సరే మీ మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 9వ ఇంట, సూర్యుడు 10వ ఇంట సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగం గోచరిస్తోంది. వివాహానికి ఈరోజు అంటే వివాహ ప్రయత్నానికి ఈరోజు అనుకూలంగా లేదు. తదుపరి రోజుకు వాయిదా వేసుకోండి. కానీ ఈ రోజైతే పెళ్లి సంబంధాల కోసం మాట్లాడడం కానీ లేదా ప్రయత్నాలు చేయడం కానీ ఈ రోజైతే చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు అన్నదానం చేసుకోవడంతో పాటు గణపతికి పూజ చేసుకున్నట్టయితే మీ యొక్క కష్టం కానీ కోరిక కానీ చెప్పుకొని గణపతి పూజ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితము ఆకస్మిక ధన ప్రాప్తి, అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు రాబోతోంది. అది లాటరీ పరంగా కావచ్చు లేదా అంటే ఇంక ఏదో రకంగా మీకు ఈరోజు ఆకస్మిక ధనము వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఏర్పడుతోంది. ప్రమాదాలు కానీ లేదా దెబ్బలు కానీ, పడిపోవడాలు కానీ, వాహనం మీద పడడం కానీ ఇలాంటివేవో సమస్యలు వచ్చే దాంతో పాటు జీర్ణ వ్యవస్థకు సంబంధించి తర్వాత చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివుడికి పూజ చేసుకోవడం కానీ లేదా అభిషేకం చేసుకోవడం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు వ్యాపారంలోను, ఉద్యోగంలోను, మీ యొక్క కుటుంబ జీవితంలోనూ లాభాలు వస్తాయి, కార్యసిద్ధి అవుతుంది. మీరు ఏ పని అనుకుంటారో, ఏదైతే తలపెడతారో, ఏదైతే చేస్తున్నారో అన్నింటా లాభాలు
సక్సెస్, విజయము ఇలా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే స్నేహితుల సహాయము మీరు అనుకున్న సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో మీ శక్తి కొద్దీ ఆకుపూజ కానీ వడమాలను సమర్పించడం కానీ చేసినట్టయితే కొంత గ్రహస్థితుల వల్ల వచ్చిన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తరువాత ధనుస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 6వ స్థానంలోను, సూర్యుడు 7వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు సమస్యలు ఏవైనా మీకు ఉండి ఉంటే, ఒక తీరని సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఇక్కట్లు కానీ, ఇలా మీ జీవితంలో కానీ కెరియర్ పరంగా కానీ ఇబ్బందులు ఉండి ఉంటే కనుక అవి ఒక పరిష్కారానికి రావడం కొంతమందికి అయితే, అవి పూర్తిగా తీరిపోవడము మరి కొంతమందికి జరిగే అవకాశం కనబడుతోంది. అనారోగ్యంగా ఉండే వారికి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కనబడుతోంది. కుటుంబ జీవితం చాలా చక్కగా ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఈరోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో కానీ, దుర్గామ్మవారి ఆలయంలో కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ మీ పేరిట పూజ కానీ, అర్చన కానీ, లేదా అంటే ఏదైనా అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయే అవకాశము, సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి బుధుడు 5వ స్థానంలోను, సూర్యుడు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు పిల్లల విద్యలో పురోగతి కనబడుతుంది. దీంతో పాటు ఆర్థికంగా ఎవరు ఏ పని చేస్తున్నా, ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు కాదు, ఇలా ఎవరైనా సరే ధనానికి సంబంధించినటువంటి పనులు చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఏదైనా దేవాలయంలో మీ పేరిట దానం కానీ, పూజ కానీ తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 4వ స్థానంలోను, సూర్యుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబ సమస్యలు గతంలో ఏవైనా ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన వాతావరణం ఏర్పడము, దాంతోపాటు విద్యార్థులకు ర్యాంకులు వచ్చే అవకాశము, విదేశాలు వెళ్ళే అవకాశము, మీరు ఏదైతే మీ గోల్స్ అనుకుంటారో, మీ డ్రీమ్స్ ఉన్నాయో అవి తీరిపోయే అవకాశము ఈరోజు కనబడుతోంది. విద్యార్థులు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఉదయమే గణపతి పూజ తప్పనిసరిగా మీరు ఇంట్లో చేసుకున్నా, లేదా అంటే గుడికి వెళ్ళి చేసుకున్నా కానీ 5 గరికమాలలు కానీ సమర్పించి మీ పేరిట ఇచ్చినట్టయితే కనుక మీ జీవితంలో ఏవేవైతే అడ్డంకులు ఉన్నాయో గ్రహరీత్యా తొలగిపోయే అవకాశము గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదరుల మధ్య అన్యోన్య వాతావరణం ఏర్పడము, అన్నదమ్ముల మధ్య సహాయ సహకారాలు ఈ సమయానికి అందుబాటులోకి రావడము, ఆర్థికంగా ఏ విషయంలోనైనా సరే లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సేవింగ్స్ కానీ, ఇలా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి ఈరోజు చేసుకున్నట్టయితే లాభించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా చదవడం కానీ, లేదా హనుమంతుడి ఆలయంలోకి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకోవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన ఫలితాలు, గ్రహస్థితులు, సూచనలు. నమస్తే.